హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు పచ్చి కొబ్బరితో అన్నం ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్‌గా ఒక 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. చాలా క్విక్‌గా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మా ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. కొబ్బరన్నం కోసం ముందుగా మనము ఒక కడాయి పెట్టుకొని, కడాయి వేడయ్యాక కొంచెం ఆయిల్ వేసుకొని, అందులో కొన్ని జీడిపప్పులు, కొన్ని పల్లీలు వేసి మంచిగా వేయించుకోవాలి. ఈ విధంగా పల్లీలను మంచి కలర్‌లో వచ్చాక వేయించి పక్కకు తీసి పెట్టుకోవాలి. అదే కడాయిలో చిన్నగా తురుముకున్న వెల్లుల్లి, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక కొంచెం శనగపప్పు, మినపప్పు కూడా వేసుకోవాలి. అందులోనే 2 ఎండుమిర్చీలు, కొంచెం కరివేపాకు వేసి మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు అందులోనే 2 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసి మంచిగా వేయించుకోవాలి. చూడండి, పచ్చిమిర్చి మంచిగా వేగాలి. వీటన్నింటిని మంచిగా వేయించుకున్నాక ముందుగా తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని కూడా వేసుకోవాలి. పచ్చి కొబ్బరిని మంచిగా వెనుక పార్ట్‌ని తీసేస్తే ఈ విధంగా వైట్‌గా పచ్చి కొబ్బరి తురుము వస్తుంది. ఇలా పచ్చి కొబ్బరిని తురిమి పెట్టుకొని వేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందులో కొంచెం ఉప్పు కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. పచ్చి కొబ్బరి పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా వండి పెట్టుకున్న అన్నం కూడా అందులోనే వేసుకోవాలి. మీకు ఎంత అయితే అన్నం పడుతుందో అంత వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తాలింపులు మొత్తం అన్నంకి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. పచ్చి కొబ్బరితో చేసుకున్న అన్నం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఫైనల్‌గా ముందుగా వేయించుకున్న పల్లీలను వేసుకొని, కొంచెం కొత్తిమీరాకు కూడా వేసుకొని మంచిగా అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్నం మొత్తం కలుపుకోవాలి. ఇంతే అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే కొబ్బరన్నం రెడీ అయినట్లే. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. దీనిని మనం ఇంట్లో నైవేద్యానికి కానీ, లంచ్ బాక్స్‌కి కానీ, బ్రేక్‌ఫాస్ట్ లాగా కూడా తినవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు కంపల్సరీగా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ వీడియోలు మిస్ అవ్వకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్